చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నేను పార్టీ ఫిరాయింపులకు టోటల్‌గా వ్యతిరేకము. ఏదైతే ఏ పార్టీలతో ఎమ్మెల్యే గెలిచాడో ఆ పార్టీకి అండగా ఉండాలి. ఆ పార్టీ కార్యక్రమాల్లో అండగా ఉండాలి. పార్టీకి అండగా ఉండాలి. అటువంటిది మేము ఈ పార్టీ ఫిరాయింపుల దాంట్లో టోటల్‌గా వ్యతిరేకం అని చెప్పేది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఉంటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. ఇప్పుడు వీళ్ళు పార్టీ ఫిరాయింపుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈవెన్ రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నట్టే. అటువంటిది రాజీవ్ గాంధీ విగ్రహం ఈ రోజు సెక్రటరీ ముందు పెట్టుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు పెట్టుకున్నారు? మరి ఆయన విగ్రహం తీసేయమని చెప్పు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నట్ట ఇక్కడ, లేకపోతే తెలంగాణ ప్రభుత్వంలో యనమల రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పాలన నడుస్తుందా? ఇప్పుడు సరే 5 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గరనే ఉన్నారని చెప్పేసి అన్నారు. కడియం శ్రీహరి గారు కూడా నిన్న నేను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు చెప్పుకురావడం అనేది జరిగింది. రేపు మీరు అంటే ఖైరతాబాద్ పరిస్థితి కూడా దానం నాగేందర్ గారు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేను, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటే ఏం చేయాలి సార్? ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడతా ఉన్నాడు. చేసినప్పుడు కాంగ్రెస్ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో బియాండ్ లిమిట్ మాకు ఫ్రీడమ్ ఉంటుంది, మేము అందుకే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళామని చెప్పిండు. మరి బియాండ్ లిమిట్ ఉన్నప్పుడు మీరు ప్రజలకు వచ్చి పోటీ చేయడానికి భయం ఎందుకు? మీరు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, 3 సార్లు మంత్రి చేసిన అంటారు కదా. మరి ఈ రోజు మీరు ప్రజల్లోకి వచ్చి పోటీ చేయడానికి ఎందుకు జంకుతా ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు? రాజీనామా చేసినా దమ్ము ఉంటే దానం నాగేంద్ర రాజీనామా చేసి పోటీ చేయండి చూద్దాం. ఓకే, ఈ రోజులో ఖైరతాబాద్ ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ నుంచి మా యొక్క ఆఫీస్ బయట నిలబెట్టినా గెలిచేలా ఉండాలి. బీఆర్ఎస్ నుంచి ఏ క్యాండిడేట్ అయితే మా పార్టీ ఆదేశిస్తుందో మేమందరం తప్పకుండా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అందరు కార్యకర్తలు తప్పకుండా మా యొక్క పార్టీ ఆదేశించిన కార్యకర్త ఎవరికైనా సీట్ ఇచ్చినా తప్పకుండా మేము అందరం కలిసి గట్టిగా పనిచేసి గెలిపించుకుంటాం. అంటే ఇక్కడ దానం నాగేందర్ ఒకవేళ రాజీనామా చేస్తే గెలవడనే మీ ఉద్దేశం? ఆయనకు కూడా తెలుసు ఆ విషయం, నేను చెప్పడం కాదు, ప్రజలకు తెలుసు. దానం నాగేందర్ ఢీ కొట్టేంత సత్తా మీ పార్టీలో ఉందా? దానం నాగేందర్ రాజీనామా చేస్తే గెలవడని ఆయనకు తెలుసు, పార్టీలకు తెలుసు, కార్యకర్తలు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇంకెవరు తెలియదు.